ఓ, నేను ఎవరికి విజిటింగ్ కార్డు ఇచ్చి పరిచయం చేసుకోలేదు. నా గురించి విన్నారా, చూసారా? పళ్ళు ఊడగొట్టినా కూడా నీకింకా బుద్ధి రాలేదురా. ముందు విషయం ఏంటో చెప్పు. నేను మిమ్మల్ని ఈ స్థితికి తీసుకొచ్చి నేను ఇంత తొందరగా ఈ స్టేజ్ వరకు ఎదుగుతానని అనుకున్నారా రాజీవ్ దొర గారు? ప్రజలు మనల్ని ఎంతో ఎత్తుకు తీసుకెళ్తారు, ఆ తర్వాత కిందకు తోసేస్తారు. ముందు ఎందుకు వచ్చావో చెప్పు. మీ స్థానంలో నేను నిలుచొని ఉత్సవాన్ని జరిపించాలని ఊరి ప్రజలందరూ కోరుకుంటున్నారు. ఊళ్ళో ఉత్సవం జరగాలంటే దానికో సంప్రదాయం అంటూ ఉంటుంది. అది తరాల తరబడి వస్తూ ఉంటుంది. సరే పైకిలే, ఇక్కడి నుంచి వెళ్ళిపో. లేవరా పైకి, లేవమంటున్నాగా. చైర్ నీకేసారా పంతులు గారికి వేసారా? అయ్యా కూర్చోండి. నేనేం చేయాలో చెప్పండి. దేవుడి ఆభరణాలన్నీ మీ దగ్గరే ఉన్నాయి. అవి ఉత్సవానికి అవసరం అవుతున్నాయి. అంజయ్య, అయ్యా. అతనికి ఏం కావాలో అతను అడిగినవన్నీ ఇచ్చేసాయి. అయ్యా దేవుడి నగలు ముందు రోజు వచ్చి నేనే తీసుకుంటాను. రాజీవ్ దొర గారు, మేము యంగ్స్టర్స్, మీరే మమ్మల్ని ఎంకరేజ్ చేయాలి. మాట్లాడారు కదా. అసలు నువ్వే- ఏయ్, నేను ఇంకేంట్రా మాట్లాడేది? వెళ్ళు వెళ్ళు. ఆ పంతులు గారు మీరు వెళ్ళండి. వస్తాను. వెళ్ళండి. పదండి. ఎంత చెప్తాం, వెళ్ళండి అందరూ. అయ్యా, ఈ జనాలు మిమ్మల్ని నమ్ముకుని బతుకుతున్నారయ్యా. ఏమీ చెప్పకుండా ఇలా కూర్చుంటే ఎలాగయ్యా? సొంత ఊరి సమస్యను పరిష్కరించలేని వాణ్ణి మీరు పెదరాయడంటున్నారే. ఇలాంటి దరిద్రపు బతుకుని బతకాలా? నాకే ఇటువంటి పరిస్థితి కనుక వస్తే నేనే ఉరితాడు వేసుకుంటాను. అయ్యా, ఒక మంచి పని చేస్తున్నప్పుడు బోల్డైన సమస్యలు ఎదురవుతాయి. అవన్నీ మీకెందుకండి? మీరు చేయాల్సిన పని మీరు చేయండి. మేమంతా అండగా ఉన్నాం కదా. ఏ పిపి గురు, నాకు ఇలాంటి ఒక ఎర్రకారు కావాలి. ఎందుకు? ఒక నలుగురి మీద ఎక్కించుకుపోతే ఆ రాజీవే ఎక్కించుకుని పోయాడనుకుంటారు అందరూ. పార్లో ఉండే మిమ్మల్ని కొట్టింది రాజీవ్ మనుషులని ఎలా చెప్తున్నారు? ఎరుపు రంగు కారు చుట్టుపక్కల గ్రామాల్లో ఎవరి దగ్గర కూడా ఇలాంటి కారు లేనే లేదు. అవునా సార్? ఇప్పుడు నాకు అర్థమైంది. మీరందరూ మనస్ఫూర్తిగా సపోర్ట్ చేయడం ఆ రాజీవ్ గారికి నచ్చలేదు. అవును, అందుకే కొట్టించేశాడు. తాగుబోతు రాజయ్య గారిని ఊరికే వదలకూడదు. చట్టానికి సాక్ష్యం కావాలిగా. ఈ సంఘటన ఎవరైనా చూసారా? దెబ్బలు తినని మేము కదండి స్వామి. లక్ష్మమ్మ గారు, మీ కష్టాలన్నీ తీరే రోజు త్వరలోనే వస్తుంది. అయినా మీ బాధ తీర్చలేనిది. మీ మనసులో ఏదో ఉంది. అవును పూజారి గారు, చిన్నప్పుడు ఇంటి నుంచి వెళ్ళిపోయిన నా కొడుకు సూర్య తిరిగి వచ్చేశాడు. సంతోషం తల్లి. ఆ దేవుడిదయ మీకెప్పుడూ ఉంటుంది. కానీ వాడింటికి రావడం లేదు. వస్తాడమ్మా. అతను ఇంటికి వచ్చేలాగా ఈ తల్లి ఆశీర్వదిస్తుంది. నిజంగానే సూర్య ఇంటికి వస్తాడా? నా భర్త మీద పడ్డ అపనింద తొలగిపోతుందా? దుష్టులు రాజ్యం వెళ్ళినట్టు ఏ చరిత్రలోనూ లేదమ్మా. అన్నీ సర్దుకుపోతాయి. మీరు నిశ్చింతగా ఉండండమ్మా. రథ చక్రాలకు ఏదో అడ్డం పడింది, అదేంటో చూడండి రా. ఇది రాజీవయ్య గారి కుటుంబానికి చెందిన రథం. పెద్దింటి వాళ్ళు వచ్చి లాగితేనే ఈ రథం ముందు కదులుతుంది. ఇక్కడే ఉన్నాడు కదా పెద్దింటి కొడుకు కృష్ణ. ఆహా, వీడు కాదు. మరి ఇంకా ఎవరు? రాజీవయ్య గారి కొడుకు, ఆ పెద్దింటి బిడ్డ. ఓ, వాడెక్కడి నుంచి వస్తాడు? వస్తాడు, వచ్చేశాడు. నేను వెళ్ళి తీసుకురావాలంతే. వాడు గనక వచ్చాడంటే ఈ రథం ముందుకు కదులుతుందా? నేను చూస్తాను, వెళ్ళండి. ఓయ్, మన కారు పంపించండి, వెళ్ళండి వెళ్ళండి. వాడేమైనా పెద్ద ఆకాశమా, దేవుడా, చంద్రుడా, సూర్యుడా? వాడేమైనా
దైవ సంకల్పం లేకుండా ఏదీ జరగదు. మనిషి ఏమనుకున్నా సరే అంతిమ తీర్పు మాత్రం వాడిదే. కర్తవ్యం నిర్వర్తించటమే నీ విధి. దాని ఫలితం వాడి చేతుల్లో ఉంటుంది. పాపపుణ్యాల ఫలాల గురించి నువ్వు ఆలోచించకూడదు. సూర్య, సూర్య, మన సూర్యనా? అవును శాంత, మన సూర్యనే. ఎంత పెద్దవాడి అయిపోయావురా. ఇలా చూడు నాన్న, ఇంకెప్పుడు ఈ ఇల్లు వదిలి వెళ్తానని చెప్పొద్దు. ఆ? ఇంతకాలం ఎక్కడున్నావు సూర్య? వైజాగ్లో. పాత విషయాలు గుర్తున్నాయా, మర్చిపోయావా? కృష్ణ, అతయ్య, ఈ సూర్యుని కదా ఎప్పుడు నాతో గొడవ పెట్టుకునేవాడు. ఇక మీదట మీ ఇద్దరు గొడవ పడకూడదు, అర్థమైందా? మాట్లాడకుండా అన్నం తిను. చూడు ఎలా చూస్తున్నాడు. హై, ఇంకొక ముద్ద తిన్నాన్నా. అయ్యా, అక్క ఫోన్ చేసింది. సూర్య ఇంటికి వచ్చాడంట. చెప్పు, ఏమండి, మన సూర్య ఇంటికి వచ్చేసాడండి. దానికేమంటావు? అయ్యో, నాకు చాలా సంతోషంగా ఉందండి. నాకు చాలా బాధగా ఉంది. ఫోన్ పెట్ట. అది కా ఎలాగో సూర్య ఇంటికి వచ్చేసాడు. రేయ్, వాడు మన ఇంటికి రాకుండా ఇంకెక్కడికి వెళ్తాడ్రా? ఇక్కడికే రావాలి, ఇక్కడే చావాలి. మిమ్మల్ని సంతోషపెట్టే విషయం ఏం లేదయ్యా. చాలా ఉన్నాయి, టైం వచ్చినప్పుడు చెప్తాను. నేను ఇంత ఖర్చు పెట్టి రథోత్సవం చేస్తే ఆ పెద్దింటి బిడ్డకి బిల్డప్ ఇవ్వడానిక? మీరెందుకంటే కంగారు పడతారు? జాతర చాలా బ్రహ్మాండంగా జరిగింది కదండి. లేదు చిన్న గౌడు గారు. వాడు అరకులో బిర్యానీ అమ్మేవాడు. నీకెలా తెలుసు? వాడికి నాకు ఒకసారి గొడవ అయింది. నా కొడుకు నా మీద చేయి చేసుకున్నాడు. నాన్న నన్ను కొట్టాడు, కొడుకు నిన్ను కొట్టాడా? వదిలిపెట్టనన్నా, ఆడి గొంతు కోసి రక్తం తాగుతాను. నమస్కారం అండి. గౌడు గారు కూర్చోండి. అంటే ఆ అబ్బాయి గారు వస్తుంటే రాజీవయ్య గారు వస్తున్నట్టే ఉందండి. అయ్యా, పెద్దింటి బిడ్డ గారు నిలబడే మాట్లాడతారు. పర్వాలేదు, మీరు కూర్చోండి. ఏంటిలా వచ్చా? మీరు కూర్చోండి, మాట్లాడతాను. పెద్దింటి అబ్బాయి అని చెప్పినందుకు నువ్వేం పెద్దోడు అయిపోవు. నేనలా ఎప్పుడూ అనుకోలేదు. ప్రజలు నన్ను ప్రేమగా పిలుస్తున్నారు. ప్రేమతో ఇచ్చేది ఏదైనా సరే నేను వద్దని చెప్పను. ఏయ్, ఇది లెవెల్ అంటే. లెవెల్ లెవెల్ అంటే ఇది తరతరాలుగా వచ్చేదే పెద్దింటి లెవెల్. ఏంటి లెవెల్? మట్టి. మీ నాన్న రైతులకు అన్యాయం చేశాడు, అందుకే ఈ మీటింగు. రైతుల్ని మోసం చేసేంత చీప్ కాదు రాజయ్య. ఆహా, మీ నాన్న పెద్ద సత్య హరిశ్చంద్రుడు, బంగారం లాంటి మనిషి. ఏయ్, మీ నాన్న విల్లను. మా నాన్న నాకు మాత్రమే విలన్. ఆయన ఎవరైనా ఇబ్బంది పెడితే వాళ్ళకి నేను విలన్. హీరో పవర్ఫుల్ గా ఉంటేనే విలన్ కి మర్యాద. ఏయ్ బాబు, ఆకులు అలములు తింటూ సాధు జంతువులా ఉంటే సరే, కాదని వేటాడతానంటే మాత్రం కుక్కని కొట్టినట్టు కొడతాను. నేనలా కొట్టక ముందే ఇక్కడి నుంచి పారిపో. మళ్ళీ వచ్చే నెల రావాలి సార్. కొద్దిగా స్లిప్ అయింది. ఏవైనా నా ఒంట్లో శక్తి ఇంకా తగ్గలేదు. నీ సహాయం కావాలన్నప్పుడు అడుగుతాను. పద వెళ్దాం. ఏంటి మావా, వజ్రముని వీక్ అయ్యాడు?
ఆయనకేంటి బాబు సమస్యలు తక్కువ, నువ్వే చెప్పు. టెన్షన్ ఎక్కువైపోయింది. వజ్రముని వజ్రముల్లాగే ఉండాలి. ఇలాంటివన్నీ సూట్ అవ్వు. కొంచెం తగ్గించుకోమని చెప్పండి. మీ అబ్బా కొడుకులు ఎవరి మాట అయినా వింటారని చెప్పండి, వాళ్ళని నేను తీసుకొస్తాను. అయ్యో